అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కొత్త పీఆర్సీకి సంబంధించి ఇప్పుడే అందిన తాజా సమాచారము. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే 8వ వేతన సంఘం చరిత్రలో ఒక అపూర్వమైన మరియు సానుకూలమైన పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అత్యున్నత వేదికగా పనిచేసే నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ NCJCMకి మొట్టమొదటిసారిగా వేతన సంఘం ఇంటరాక్టివ్ మినిట్స్ అధికారిక చర్చల సారాంశం అందజేసింది. దీని అర్థం ఏమిటంటే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మరియు కమిషన్ మధ్య జరిగిన ప్రతి చర్చను అధికారికంగా నమోదు చేసి దానిపై తదుపరి చర్యలకు ఒక పునాది వేయటం అన్నమాట. NCCPA తరపున వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో కూడిన బృందం ఈ అత్యంత కీలకమైన చర్చలలో పాల్గొంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అక్టోబర్ 28, 29 మరియు 30 తేదీల్లో 3 రోజుల పాటు నిరంతరంగా ఈ ముఖాముఖి సమావేశాలు జరిగాయి. ఇదే పరంపర కొనసాగిస్తూ నవంబర్ 4 మరియు 5 తేదీల్లో మహారాష్ట్రలోని పూణే నగరంలో కూడా మరిన్ని ఇంటరాక్టివ్ సమావేశాలను నిర్వహించడానికి 8వ వేతన సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ సమావేశాల ప్రాముఖ్యత ఏమిటంటే 8వ వేతన సంఘం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా నేషనల్ కౌన్సిల్ ప్రతినిధులను నేరుగా చర్చలకు ఆహ్వానించడం. గతంలో ఎన్నడూ లేని విధంగా మెమొరాండంలు ఆన్లైన్లోనే సమర్పించినప్పటికీ క్షేత్రస్థాయిలో చర్చలు జరపడానికి కమిషన్ ముందుకు రావడం అనేది శుభ పరిణామము. మరి ఈ యొక్క చారిత్రాత్మక సమావేశంలో ఈ మేరకు స్వయంగా 8వ వేతన సంఘం చైర్మన్ సమన్వయంలో పాల్గొని ఉద్యోగుల ఆవేదనను మరియు డిమాండ్లను ఓపికగా విన్నారు. మెమొరాండంలో ప్రధానంగా 9 రకాల కేటగిరీలుగా సమస్యలను విభజించారు. ఇందులో కనీస వేతనం ఎంత ఉండాలి, గరిష్ట వేతనం ఎంత ఉండాలి, ప్రమోషన్ల విధానంలో మార్పులు, అలవెన్స్ల పెంపు వంటి అతి ముఖ్యమైన అంశాలు అయితే ఉన్నాయి. వీటిపై వివరణాత్మక సమాధానాలు ఇవ్వడానికి వీలుగా ఆన్లైన్ పోర్టల్లో అక్షరాల పరిమితిని కూడా గణనీయంగా పెంచారు. మొదటగా 3000 అక్షరాలు మాత్రం అనుమతించగా ఇప్పుడు దాన్ని 10,000 నుంచి 20,000 అక్షరాల వరకు పెంచుతూ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మెమొరాండంలు సమర్పించే గడువును కూడా మే 31 తేదీ వరకు పొడిగిస్తూ నిన్ననే అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఇది ఉద్యోగులకు తగినంత సమయం అయితే ఇస్తుంది. ముఖ్యంగా BSNL సంస్థకు చెందిన మిత్రులు మరియు పెన్షనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మీరు మీ మెమొరాండంలను సమర్పించేటప్పుడు CPC.NIC.in అనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అందులో 9వ కాలంలో ఉన్నటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ విభాగాన్ని ఎంచుకోవాలి. అందులో ఇఫ్ ఎనీ అనే కాలంలో BSNL పెన్షన్ రివిజన్ మరియు ఇతర సమస్యలను క్షుణ్ణంగా వివరించాలి. ఇప్పటికీ విషయానికి సంబంధించిన సారాంశాన్ని వివిధ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయడం జరిగింది. కాబట్టి గడువు ఇంకా ఉంది కాబట్టి మరింత సమాచారాన్ని జోడించి సబ్మిట్ చేయండి. ఈ సందర్భంగా నేషనల్ కౌన్సిల్ ప్రతినిధులు వేతన సంఘానికి JCM యొక్క 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చరిత్రను వివరించారు. ఇది డైమండ్ జూబ్లీ ఇయర్ కాబట్టి దీనికి ఎంతో ప్రత్యేకత అయితే ఉంది. 1960లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 5 రోజుల పాటు జరిపిన చారిత్రాత్మక జాతీయ సమ్మెను వారు గుర్తు చేశారు. ఆ సమయంలో నాయకులను అరెస్టు చేయడము, జైల్లో పెట్టడము, గృహాలపై పోలీసులు దాడులు చేయడం మరియు కొంతమందిని ఉద్యోగుల నుంచి తొలగించడం వంటి ఎన్నో అణచివేత చర్యలే జరిగాయి. ఆ సుదీర్ఘ పోరాట ఫలితంగానే ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి 1966లో జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ JCM అధికారికంగా ఏర్పడింది. ఒకవేళ చర్చల్లో అంగీకారం కుదరకపోతే కంపల్సరీ ఆర్బిట్రేషన్ స్కీమ్ ద్వారా సమస్యలను పరిష్కరించుకునే వెసులుబాటును కూడా కల్పించారు. ఈ వ్యవస్థకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు. అలాగే పెన్షన్ శాఖకు సంబంధించిన మంత్రులు కూడా హాజరవుతారు. గత 60 ఏళ్లుగా ఈ వ్యవస్థ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో వేతన సంఘానికి నేషనల్ కౌన్సిల్ నాయకులు వివరించారు. రైల్వే, పోస్టల్, రక్షణ శాఖ,
ఇన్కమ్ ట్యాక్స్ వంటి అనేక రంగాలకు సంబంధించిన జనరల్ సెక్రటరీలు ఇందులో సభ్యులుగా ఉంటారు. కాబట్టి అన్ని విభాగాల సమస్యలు ఇక్కడ సమగ్రంగా చర్చకొస్తాయి. అందుకే గత వేతన సంఘాలు కూడా జేసీఎంతో ఎక్కువ సార్లు సంప్రదింపులు జరిపేవని, అదే సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాలని వారు కోరారు. ఉద్యోగుల తరపున కొన్ని అత్యంత కీలకమైన డిమాండ్లను కమిషన్ ముందు ఉంచారు. కనీసం వేతనం అనేది 69,000 ఉండాలని, సర్వీస్ కాలంలో కనీసం 5 ప్రమోషన్లు అందరికీ దక్కాలని, వార్షిక ఇంక్రిమెంట్ రేట్‌ను 6% పెంచాలని వారు బలంగా కోరారు. అలాగే ప్రమోషన్ వచ్చినప్పుడు 2 ఇంక్రిమెంట్లు అదనంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పదవీ విరమణ సమయంలో ఇచ్చే లీవ్ ఎన్‌కేష్‌మెంట్ పరిమితిని 300 రోజుల నుంచి 600 రోజులకు పెంచాలని, పెన్షన్ కంప్యూటేషన్ రికవరీ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 11 ఏళ్లకు తగ్గించాలని కోరారు. కారుణ్య నియామకాలపై ఉన్న 5% నిబంధనను తొలగించి అర్హులైన అందరికీ ఉద్యోగాలు కల్పించాలని కోరడం విశేషం. పెన్షన్లకు సంబంధించిన అంశాలపై కూడా చాలా లోతైన చర్చ జరిగింది. ముఖ్యంగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో ఈ మేరకు అన్‌ఫండెడ్ కాస్ట్ ఆఫ్ పెన్షన్ స్కీమ్ అనే పదాన్ని పెన్షన్ నుంచి తగ్గించే దిశగా కాకుండా పెన్షనర్లకు సంక్షేమం వైపు చూడాలని అయితే సూచించారు. మరి పెన్షనర్లు తమ యవ్వనాన్ని సుమారు 30-40 ఏళ్ల సర్వీస్‌ను దేశ ప్రగతి కోసం ధారపోశారని, వారిని ఈ వయసులో నిర్లక్ష్యం చేయకూడదని కమిషన్‌కు స్పష్టం చేశారు. పెన్షన్ రివిజన్ అనే అంశాన్ని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో స్పష్టంగా చేర్చాలని, లేదంటే పెన్షనర్లలో అనుమానాలు రేకెత్తుతాయని హెచ్చరించారు. రక్షణ రంగంలో అమలు చేస్తున్న ఓఆర్ఓపీ తరహాలోనే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ సమాన పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని అయితే డిమాండ్ చేశారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు 65 ఏళ్ల నుంచి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 5% పెన్షన్ అదనంగా పెంచే విధానాన్ని 8వ వేతన సంఘం అమలు చేయాలని అయితే కోరారు. ఈ విన్నపాలపై వేతన సంఘం సానుకూలంగా స్పందించి నేషనల్ కౌన్సిల్‌తో నిరంతర సంప్రదింపులు జరుపుతామని కూడా హామీ ఇచ్చింది. అంతేకాకుండా రైల్వే మరియు రక్షణ శాఖ ఉద్యోగులు అత్యంత కష్టతరమైన రిమోట్ ఏరియాల్లో మరియు ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తుంటారు. అటువంటి ప్రాంతాలకు వేతన సంఘం సభ్యులు స్వయంగా వెళ్లి అక్కడ భౌతికంగా పరిస్థితులను మరియు ఉద్యోగులు ఎదుర్కొనే రిస్క్ ఫ్యాక్టర్‌ను పరిశీలించాలని నేషనల్ కౌన్సిల్ కోరింది. అలా చేస్తేనే ఉద్యోగుల కష్టానికి తగిన వేతనం మరియు అలవెన్స్‌లు ఇవ్వటం సాధ్యమవుతుందని వివరించారు. దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో ఇలాంటి ఇంటరాక్టివ్ సమావేశాలు ఏర్పాటు చేస్తామని కమిషన్ తెలిపింది. పెన్షన్ రివిజన్ మరియు ఇతర ఆర్థిక అంశాలపై నిర్దిష్టమైన హామీ ఇవ్వకపోయినా వాటిని లోతుగా పరిశీలిస్తామని చెప్పడం ఒక సానుకూల సంకేతం. మొత్తానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మనోభావాలను 8వ వేతన సంఘం దృష్టికి అత్యంత సమర్థవంతంగా తీసుకెళ్లడంలో నేషనల్ కౌన్సిల్ ఘన విజయమే సాధించింది అని చెప్పాలి.